తెలంగాణలో పేదలకు సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో పారదర్శకత పెంచడానికి, నాణ్యమైన సామగ్రి సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్దిదారులకు ఇసుక నిరంతరాయంగా సరఫరా చేసేందుకు త్వరలో శాండ్ యాప్ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ బీపీ గౌతమ్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఇళ్ల పథకం పేరుతో జరిగే ఇసుక అక్రమాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా నిర్మాణ సామగ్రి ధరలు పెరగకుండా ఉండేందుకు ధరల నియంత్రణ కమిటీల ద్వారా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎండీ గౌతమ్ పథకం పురోగతిని వివరించారు. ఈ ఏడాది మే నెలలో అన్ని మండలాల్లో ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటి వరకు 2.25 లక్షల మంది లబ్దిదారులు నిర్మాణ పనులు ప్రారంభించారని చెప్పారు. ఇందులో 95,000 ఇళ్లు పునాది దశలో, 37,000 గోడల దశలో, 29,000 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయన్నారు. ఈ నెల 27 నాటికి లబ్దిదారుల ఖాతాలో 2,526 కోట్లు జమ చేసినట్లు ఆయన తెలిపారు. లబ్దిదారులకు ఉపాధి హామీ పథకం, మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి వచ్చే వాటా సొమ్ముతో కలిపి దశల వారీగా మొత్తం 5 లక్షలు అందిస్తున్నామని, పీఎంఏవై గ్రామీణ యాప్లో ఇందిరమ్మ ఇళ్ల వివరాల నమోదు ప్రక్రియ చివరి దశకు వచ్చిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముందుగా ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేని నిరుపేదలకు అండగా ఉండేందుకు మహిళా సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నట్లు వీపీ గౌతమ్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21,993 మంది లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా 237 కోట్ల రుణం మంజూరు చేయించామని, డబ్బు లేదనే కారణంతో ఎవరూ నిర్మాణ పనులు ఆపొద్దని సూచిస్తున్నామని తెలిపారు. మూసీ బాధితుల కోసం 15,000 ఇళ్లు కేటాయించామని, ఆధార్ నంబరు ఆధారంగా నిధులు జమ చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల డబ్బు ఖాతాలో జమ కాని వారు వెంటనే బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాను అప్డేట్ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.